ఇశ్రాయేలీలలో ఎంతో గొప్ప సూచక క్రియలు, అద్భుతాలు ఎన్నో జరిగాయి. మోషే నాయకత్వములో, యెహోషువ నాయకత్వములో సంతానోత్పత్తి అయితే జరిగింది, కానీ దేవుణ్ణి ఎరుగనటువంటి జనము, ఎరుగనటువంటి పిల్లలు పుట్టారు. కారణం ఏంటి? తల్లిదండ్రులే. ఇశ్రాయేలీలలో దేవుణ్ణి ఎరుగనటువంటి వారు పుట్టడానికి గల కారణం ఏంటంటే, పుట్టినటువంటి వారికి బాల్యము నుండి దేవుని గూర్చైనా, దేవుణ్ణి గూర్చినటువంటి ఆలోచన అయినా, దేవుణ్ణి గూర్చినటువంటి మహత్యమైనా, దేవుడు చేసినటువంటి కార్యాలైనా చెప్పకపోవడమే వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి పొరపాటు. ఆ న్యాయాధిపతుల గ్రంథం అంతే కూడా చదవగా మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏమంటే, వారు ఇబ్బందుల్లో పడడం, శ్రమ పెట్టబడడం, ఎవరో రక్షకుడు రావడం, వారు విమోచించడం, కొన్ని సంవత్సరాలు మాత్రమే వారు బాగుండడం, ఆ రక్షకుడు మరణించగా, అనగా న్యాయాధిపతి మరణించగా మరలా వారికి ఇష్టం వచ్చినట్లు వారు జీవించడం, మరలా యెహోవా దృష్టికి దోషులుగా, నీచులుగా, పాపులుగా కనబడడం, దేవుడు వారిని శిక్షించడం. ఇదే రొటీన్ గా జరుగుతూ వచ్చింది న్యాయాధిపతుల గ్రంథం అంతా. కారణం ఏంటి? కుటుంబము ఏర్పాటు చేసినటువంటి దేవుణ్ణి గూర్చినటువంటి ఔన్నత్యము, దేవుని యొక్క గూర్చినటువంటి సంకల్పము, దేవుని యొక్క గూర్చినటువంటి ఉద్దేశాలు మనకు పుట్టినటువంటి, మనతో ఉన్నటువంటి పిల్లలకి మనం నేర్పించకపోవడమే. తిమోతి కొరకు పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ సంగతులను, రక్షణార్థమైనటువంటి వాక్యం కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి ఈ వాక్యము నీవు బాల్యము నుండి ఎరుగుదు. ఈరోజు విశ్వాస జీవితంగా ఉంటున్నటువంటి మనము, విశ్వాసులుగా ప్రబలుతున్నటువంటి మనము, విశ్వాసులుగా బయటకి ఎక్స్ప్రెస్ అవుతున్నటువంటి, కనబడుతున్నటువంటి మనము, మన విశ్వాసం ఇతరులు చెప్పుకునేటువంటి విశ్వాసంగానే మనం ఉంటున్నామా? మన యొక్క విశ్వాసం వారి యొక్క విశ్వాస జీవితానికి అన్వయించుకొని, లేకపోతే ఉదాహరించుకొని ఎదిగేటువంటి, ప్రయోజనము పొందేటువంటి విశ్వాసులుగా, విశ్వాసురాలుగా, విశ్వాసుడిగా మనం ఎదుగుతున్నామా లేదా అనేది మనము ఆలోచించాల్సిన విషయం.